హాయ్ వెల్కమ్ టు సాయిరామ్ ఇన్స్టిట్యూషన్స్. ప్రీవియస్ క్లాసెస్లో మనం ఫ్లాట్ ఫార్మల్ లాంగ్వేజ్ ఆటోమేటా థియరీలో ఎన్ఎఫ్ఏ డిఎఫ్ఏ కన్వర్షన్ విత్ నార్మల్ ఎన్ఎఫ్ఏ డిఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ కన్వర్షన్ ప్రాబ్లం చూసాం. ఈరోజు మనం మినిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏ ఆర్ మినిమైజేషన్ ఆఫ్ ఎఫ్ఏ చూద్దాం. అంటే మినిమైజేషన్ మీన్స్ రెడ్యూసింగ్, అంటే ఫైనైట్ ఆటోమేటా వాడిస్తాడు, ఇలా ఆటోమేటా ఇస్తాడు అనమాట. ఇచ్చిన దాన్ని మనం రెడ్యూస్ చేయాలి, అంటే తగ్గించాలి. ఇది డిఎఫ్ఏ అవ్వచ్చు లేదా ఫైనైట్ ఆటోమేటా, ఎలా అడిగినా సరే అది కరెక్టే అనమాట. ప్రాబ్లం ఇలా అయినా ఇస్తాడు, లేదనుకుంటే దే ఆర్ గివింగ్ ఏ టేబుల్ ఆల్సో, అంటే టేబుల్ ఇస్తాడనమాట. వాట్ ఈస్ ద టేబుల్? డిఎఫ్ఏ టేబుల్ ఆర్ ఫైనైట్ ఆటోమేటా టేబుల్ అడుగుతాడు. అంటే ఈ టేబుల్లో మనకు వచ్చేసి నంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్పుట్స్లో 0, 1 తీసుకుంటాం. మన ఇన్పుట్స్ వచ్చేసి 0, 1. ఇక్కడ స్టేట్స్ ఏమేమి ఉన్నాయి? Q0, Q1, Q2, Q3, Q4, నెక్స్ట్ Q5. టోటల్గా 6 స్టేట్స్ ఉన్నాయి అనమాట. ఇలా మనం ట్రాన్సిషన్స్ రాసుకోవాలి. సమ్ టైమ్స్ వాడు ప్రాబ్లం ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా టేబుల్ కూడా ఇస్తాడనమాట. టేబుల్ నుంచి మనం మినిమైజేషన్ కూడా చేయాలి, లేదా డయాగ్రామ్ ఇస్తాడు. ఎలా ఇచ్చినా సరే మనం చేసుకోవచ్చు. ఇవి స్టేట్స్, ఇవి ఇన్పుట్స్ అనమాట. Q0 on 0 చెక్ చేసుకుంటే ఎక్కడికి వెళ్తుంది? Q3. Q0 on 1 goes to Q1. Q1 on 0, Q1 నుంచి 0 ఎక్కడికి వెళ్తుందండి? Q2. నెక్స్ట్ Q1 on 1, Q1 నుంచి 1 goes to then Q5. then Q2 on 0, Q2 state 0 goes to self loop Q2. Q2 on 1 goes to Q5. then Q3 on 0, Q3 నుంచి 0 ఎక్కడికి వెళ్తుంది? Q0. Q3 నుంచి 1 వచ్చేసి Q4కి వెళ్తుంది. then Q4 on 0 goes to Q2. then Q4 on 1 goes to Q4 నుంచి 1 వచ్చేసి Q5కి వెళ్తుంది. Q5 on 0, 1 సెల్ఫ్ లూప్ అనమాట. Q5 నుంచి 0 అదే స్టేట్కి వెళ్తుంది, 1 కూడా అదే స్టేట్కి వెళ్తుంది. అంటే Q5 then Q5. దిస్ ఇస్ డిఎఫ్ఏ టేబుల్. ఇలా మనం డిఎఫ్ఏ టేబుల్ తీసుకుంటాం. అయితే టేబుల్లో మనం రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇనిషియల్ స్టేట్ని ఆరో మార్క్తో చెప్తాం, ఫైనల్ స్టేట్ని స్టార్ మార్క్తో ఇండికేషన్ చేస్తాం అనమాట. ఎక్కడ ఫైనల్ స్టేట్స్ ఉన్నాయి? Q1, Q2 అండ్ Q4. Q1 స్టార్ మార్క్, Q2 స్టార్ మార్క్, Q4 స్టార్ మార్క్. దీస్ ఆర్ ద ఫైనల్ స్టేట్. దిస్ ఈస్ కాల్డ్ ఇనిషియల్ స్టేట్. కమింగ్ టు ద మినిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏ. ఫస్ట్ స్టెప్ 1. స్టెప్ 1లో మనం ఏం చేయాలంటే పై 0 ఏం రాస్తాం? పై 0 ఇజ్ ఈక్వల్ టు ఫైనల్ స్టేట్స్ అన్ని ఒక గ్రూపు, నాన్ ఫైనల్ స్టేట్స్ అన్ని ఒక గ్రూపు చేయాలన్నమాట. ఫైనల్ స్టేట్స్ ఏమున్నాయి మనకి? Q1, Q2, Q4 ఈజ్ 1 గ్రూప్. దిస్ ఈజ్ ఫైనల్. ఇవన్నీ కూడా ఫైనల్ గ్రూప్ అనమాట. ఫైనల్ గ్రూప్ 1, ఫైనల్ గ్రూప్ 1 అనమాట. నాన్ ఫైనల్ స్టేట్స్ ఇక్కడ రాసుకో. నాన్ ఫైనల్ స్టేట్స్ ఏమున్నాయి మనకి? Q0, Q3, Q5. Q0, Q3, Q5. ఫస్ట్ స్టెప్ 1 ఈస్ కంప్లీటెడ్. స్టెప్ 1లో మనం ఏం చేసామండి? స్టెప్ 1లో వచ్చేసి ఫైనల్ స్టేట్స్ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి? నాన్ ఫైనల్ స్టేట్స్. నాన్ ఫైనల్ స్టేట్స్. దీస్ ఆర్ ద ఫైనల్ స్టేట్, దీస్ ఆర్ ద నాన్ ఫైనల్ స్టేట్స్. 2 గ్రూప్స్గా we are trying to divide. That is step 1. Coming to the step 2. స్టెప్ 2లో మనం ఏం చేయాలంటే ఏదైనా నాన్ ఫైనల్ స్టేట్స్ ఫైనల్కి వెళ్తున్నాయో లేదో వెరిఫై చేసుకోవాలి. అలా వెరిఫై చేయాలంటే నాన్ ఫైనల్ స్టేట్స్కి మళ్ళీ మనం టేబుల్ చూసుకుని వెరిఫై చేసుకోవాలి. నాన్ ఫైనల్ స్టేట్స్ యొక్క టేబుల్ తీసుకోండి. నాన్ ఫైనల్ స్టేట్స్లో ఉన్న టేబుల్లో ఏమున్నాయి? Q0, Q3, Q4 ఉంది. 0, 1. Q0 on 0 ఎక్కడికి వెళ్తుందో చూడండి? Q3. Q0 on 1 Q1కి వెళ్తుంది. Q3 on 0 Q0కి వెళ్తుంది అండ్ ఇక్కడ Q4కి వెళ్తుంది. Q3 on 0. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి మనకి నాట్ Q3, Q5. సారీ, ఇక్కడ మన నాన్ ఫైనల్లో Q5 ఉంది. Q5 on 0 goes to Q5కి వెళ్తుంది అన్నమాట. ఇలా స్టేట్కి వెళ్తుంది. అంటే ఇక్కడ మన టార్గెట్ ఏంటంటే నాన్ ఫైనల్ స్టేట్ నుంచి ఫైనల్కి వెళ్తున్నాయో లేదో వెరిఫై చేయాలని చెప్పాం. Q0 on 0 Q3కి వెళ్తుంది. Q3 is not a final state. Q0 on 1 goes to Q1. Yes, Q1 is a final state. Next Q3 on 0 goes to Q0. Q0 is not a final state. Q3 on 1 goes to Q4. Q4 is a final state. Q1, Q4 already there in a one final group. Q1, Q4 is already there in a one final group. So we can convert Q0, Q3 as a final group. This is also be a final group. This is already there in the final. Okay. Coming to the step 2 lo pi 1 is equal to first final group is Q1, Q2, Q4 and next final group is
Q0, Q3 and remaining state is Q5. That's it. There is no other chance to reduce these states. అంటే ఈ స్టేట్స్ని మనం ఇంకా రిడక్షన్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు ఫైనల్ గ్రూప్, మనం కన్వర్ట్ చేసి ఈ రెండు ఫైనల్ గ్రూప్ అయింది. మిగిలిపోయిన స్టేట్స్ అంటే టోటల్ ఎన్ని స్టేట్స్ వచ్చినాయి మనకి? 3 స్టేట్స్. ఇచ్చిన డయాగ్రామ్లో ఎన్ని స్టేట్స్ ఉన్నాయండి? 6 స్టేట్స్. ఏ స్టేట్స్గా మనం రెడ్యూస్ చేసాం? 3 స్టేట్స్. దిస్ ఈస్ కాల్డ్ మినిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏ. ఇలా సింపుల్ ప్రాబ్లమ్స్. ఇంకెన్ని స్టేట్స్ ఇచ్చినా సరే, ఒక ఫైనల్ స్టేట్ ఇచ్చినా సరే, అవి ట్రాన్సిషన్ ఎలా అవుతుందో చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, Q1, Q4 తీసుకున్నప్పుడు ఈ Q1, Q4 అనేది సేమ్ ట్రాన్సిషన్లో మాత్రమే ఉండాలి. ఇక్కడ Q1 వచ్చేసి 0లో ఉండి Q1 వచ్చేసి Q4 వచ్చేసి 1లో ఉంటే దాన్ని మనం ఫైనల్ గ్రూప్ చేయకూడదు. ఓన్లీ సింగిల్ ట్రాన్సిషన్ అయితే 1లో ఉండాలి ఫైనల్ గ్రూప్, లేదా 0లో ఉండాలి. దట్ ఈస్ ద మేజర్ కండిషన్ అన్నమాట. ఓకే, ఇలా మనం ఫైనల్ స్టేట్స్గా కన్వర్ట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఈ 3 స్టేట్స్కి మళ్ళీ టేబుల్ గీసి మళ్ళీ డయాగ్రామ్ గీయాలి. కొన్ని టెక్స్ట్ బుక్స్లో వీటిని ఏ అని, బి అని, సి అని స్టేట్స్ అనుకుంటారు. బట్ నో నీడ్ టు రిక్వైర్, డైరెక్ట్గా మనం రాసేయచ్చు గ్రూప్స్. ఒకసారి మనం టేబుల్ రాసి దెన్ మళ్ళీ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఓకే, అండ్ వాట్ ఈస్ అవర్ రెడ్యూస్డ్ డిఎఫ్ఏ టేబుల్? రెడ్యూస్డ్ డిఎఫ్ఏ టేబుల్లో మనం ఏం తీసుకుందాం అంటే, ఇక్కడ స్టేట్స్, ఇక్కడ 0, 1. ఫస్ట్ స్టేట్ వచ్చేసి Q1, Q2, Q4. నెక్స్ట్ వన్ ఈస్ Q0 అండ్ Q3. నెక్స్ట్ స్టేట్ ఈస్ Q5. ఇవి మన స్టేట్స్. ఇప్పుడు ఈ టేబుల్ ఎలా గీయాలంటే ట్రాన్సిషన్ అంటే, ఒక్క స్టేట్కి మనం ఇనిషియల్గా చెక్ చేసుకుంటే చాలు. అంటే Q1 ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది అంటే Q2కి వెళ్తుంది. అంటే Q2 అనేది ఏ గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్ మొత్తం రాయాలి. Q1, Q2, Q4 ఆ గ్రూప్ మొత్తం రాసేయాలి. Q1 ఆన్ 0 అంటే Q2కి వెళ్తుంది, ఆ గ్రూప్ రాసాం. Q1 ఆన్ 1, Q1 నుంచి 1 ఎక్కడికి వెళ్తుంది? Q5 అనేది సింగిల్గానే ఉంది గ్రూప్లో, కాబట్టి Q5 సింగిల్గా రాయాలి. దెన్ గో టు Q0 ఆన్ 0 చూసుకుంటే ఎక్కడికి వెళ్తుంది? Q3 ఎక్కడ ఉంది? Q3 ఏ గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్ మొత్తం రాసేయాలండి. ఓకే, Q3 ఏ గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్ మొత్తం రాయాలి. Q0 ఆన్ 1, Q0 నుంచి 1 ఎక్కడికి వెళ్తుంది? Q1 గ్రూప్ ఏంటి? Q1, Q2, Q4. నెక్స్ట్ Q5 ఆన్ 0 సేమ్, అంటే Q5 ఆన్ 0 వచ్చేసి Q5కి వెళ్తుంది. ఓకే, ఇలా మనం టేబుల్ రాసుకున్న తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ డయాగ్రామ్. ఇది ఫైనల్గా మార్చేసాం. ఆల్రెడీ మనకి Q1, Q2, Q4 ఈజ్ ద 1 ఫైనల్ గ్రూప్ అండ్ Q5 ఈజ్ స్టేట్. ఇచ్చిన డయాగ్రామ్లో మనకి Q0 ఈజ్ ద ఇనిషియల్ స్టేట్, కాబట్టి Q0 ఉన్న గ్రూప్ని ఇనిషియల్ స్టేట్ కింద తీసుకుంటాం. Q0, Q3 ఫైనల్గా మార్చాం. Q1, Q2, Q4 ఆల్రెడీ ఫైనల్. మిగిలిపోయిన స్టేట్ Q5. నెక్స్ట్ ఇక్కడ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే Q0, Q3 0. Q0, Q3 0 ఎక్కడికి వెళ్తుంది? Q0, Q3 సెల్ఫ్ లూప్లో 0. Q0, Q3 1 ఎక్కడికి వెళ్తుంది? Q0, Q3 1 ఎక్కడికి వెళ్తుంది? Q5కి వెళ్తుంది. Q5 నో, ఇక్కడికి 1కే. నెక్స్ట్ వచ్చేసి Q1, Q2, Q4కి వెళ్తుంది. నెక్స్ట్ Q1, Q2, Q4 0 ఎక్కడికి వెళ్తుంది? సెల్ఫ్ లూప్ 0. 1 వచ్చేసి ఇటువైపు వెళ్తుంది Q5కి. అగైన్ Q5 నుంచి 0, 1 ఎక్కడికి వెళ్తుంది అంటే సేమ్ 0, 1. ఇలానే పెట్టాలని లేదు, సేమ్ పక్కన స్టేట్ పెట్టుకొని రాయొచ్చు. ఇచ్చిన డయాగ్రామ్లో మనకి 6 స్టేట్స్ ఉంటే మనకు వచ్చిన డయాగ్రామ్ ఎన్ని వచ్చాయి? 3 స్టేట్స్. దిస్ ఈజ్ మినిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏ ఆర్ మినిమైజేషన్ ఆఫ్ ఎఫ్ఏ అనమాట. ఇది మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఎక్కువ టైమ్స్ ఎగ్జామ్లో రిపీట్ చేస్తూ ఉంటాడు. నంబర్ ఆఫ్ స్టేట్స్ పెంచవచ్చు, ఒకటే ఫైనల్ స్టేట్ కూడా ఇవ్వచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏదైనా కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో పెడితే, సో దట్ మీకు దానికి నేను ఇంకో క్వశ్చన్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.